బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని, కేసీఆర్ బయటకొచ్చి కొట్లాడకపోతే ఆ పార్టీ మనుగడే కష్టమని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని తనను కలిసిన వాళ్లతో కేసీఆర్ చెబుతున్నారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని రేవంత్ రెడ్డి నిరూపించారని అన్నారు. బీఆర్ఎస్ ను మరో పార్టీకి దారాదత్తం చేయాల్సిందేనని అన్నారు దయాకర్. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టమనేది నా యొక్క అభిప్రాయం. కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను.